సార్ గేమ్ చేంజర్లో మచ్చ మచ్చ సాంగ్ గురించి చెప్పండి. మచ్చ మచ్చ సాంగ్ యాక్చువల్గా రాత్రి నేను ఒక 4 సార్లు విన్నాను. ఆ బీట్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక 1000 మంది అంతమంది డాన్సర్స్ వాళ్ళ మేకప్లు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అయ్యి బావో ఇలాంటి సాంగులు చేయాలంటే శంకర్ గారు తర్వాతే ఎవరన్నా అనిపించింది. ఎందుకంటే ఒక సాంగ్కు పెట్టే ఎఫెక్ట్ ఒక చిన్న సినిమాలో ఒక 4 తీయచ్చు అనమాట, అంత ఎఫెక్ట్ పెడతారు. ఆ బొమ్మలు కానీ ఆ డ్యాన్సులు కానీ. హీరో సింపుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, కానీ ఇలా కెమెరా వెనక్కి వెళ్ళేసరికి ఒక చిన్న సముద్రం కనపడుతుంది అనమాట. అంతమంది డాన్సర్లు వాళ్ళందరికీ డ్యాన్స్ నేర్పించాలి, ప్రాక్టీస్ చేయించాలి, కాస్ట్యూమ్ వేయాలి అంటే నిజంగా మామూలు ఎఫెక్ట్ పెట్టలేదు సాంగ్కి. అలాగే ఇందులో చిరంజీవి గారి స్టెప్, వీణ స్టెప్ ఇది స్క్రీన్లో ఎలా ఉండబోతుందో, అసలు థియేటర్లో ఏ రేంజ్లో ఉంటుందో ఆ టైంలో చూడాలనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్స్, ఒక ఐపీఎస్ క్యారెక్టర్ వచ్చి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన పేరుకి ఐపీఎస్ఆ లేకపోతే సినిమాలో మనకి ఐపీఎస్ అని తెలియకుండా ఆయన బ్యాక్గ్రౌండ్లో మనకి ఎప్పుడో ఒక మంచి డెప్త్ ఇస్తాడనేది దాచిపెడతారనేది ఒక కథలో నాకేదో అనుమానం వస్తుంది. ఏంటంటే అంటే ఐపీఎస్ఏ మనకి ఐపీఎస్ అని రివీల్ చేయకుండా మనకి సినిమాలో ఒక ఇంటర్వెల్ సీనో లేదా క్లైమాక్స్లో తెలుస్తుందా అంటే మన పోకిరి సినిమా ఉంది సపోజ్, పోకిరి సినిమా ఎలా ఉంటుంది అంటే లాస్ట్ దాకా పోలీస్ అని తెలియదు కదా, ఇందులో కూడా ఐపీఎస్ అని లాస్ట్ దాకా తెలియదా లేకపోతే మనకు ముందే రివీల్ అయిపోద్దా అంటే మనకి శంకర్ గారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమాలన్నీ కూడా లంచాల కోసం అనమాట. అపరిచితుడు కానీ అంతకుముందు ఒకే ఒక్కడు కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుందేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు రంగస్థలం కానీ, త్రిబుల్-ఆర్ కానీ, చిరుత కానీ, నాయక్ కానీ చాలా కైండ్ ఆఫ్లో ఒక మంచి యాక్టర్గా మంచి డాన్సర్గా అన్ని రకాల యాక్టింగ్ చేయగలని ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకా రంగస్థలం అంటే నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అలాంటిది ఇప్పుడు శంకర్ గారు ఒక పవర్ను పట్టుకొని సినిమా చేస్తున్నారంటే నాకు తెలిసి దిల్ రాజు గారు ఇంకా కాసుల వర్షమే. ఎందుకంటే దిల్ రాజు గారు ఏ సినిమా తీసినా కూడా అది సూపర్ డూపర్ హిట్ అవుద్దని మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన అన్ని రీసెర్చ్ చేసుకుని ఆ స్టోరీ ఏంటి అసలు ఆ డైరెక్టర్ ఏంటి అనేది చూస్తారు. ఇప్పుడు ఫైట్లు బీభత్సం డ్యాన్స్లు ఉంటే సినిమా హిట్ అవ్వదు. అక్కడ మెయిన్ ఎవరు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే ఆయన చాలా ఎఫెక్ట్ పెడతారు సినిమాకి. యాక్టింగ్ మీకు శంకర్ గారు కూడా చెప్పారు ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది రామ్ చరణ్లో అని చెప్పేసి. సో ఈ సాంగ్ కానీ అంతకుముందు జరగండి జరగండి సాంగ్ ఆ బ్యాక్గ్రౌండ్ రోడ్డు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే సాంగ్కి పెట్టే డెడికేషన్ కానీ ఆ ఖర్చు కానీ చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ స్క్రీన్లో చూసుకునేటప్పుడు అయితే మాత్రం మామూలుగా ఉండబోదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇందులో ఒక పిఠాపురం కోసం కానీ ఏదైనా పెట్టారా అంటే మాత్రం ఇంకా రెడీగా పెట్టుకోండి. ఇంకా మీరు ఆ ఫైర్ ఇంజిన్లు అవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్, ఆ బజ్, ఆ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అనమాట. సో సినిమా అయితే మాత్రం సాంగ్స్ అయితే మాత్రం ఓకే, జరగండి జరగండి కాకుండా ది బెస్ట్ ఇంకా బాగుంది సాంగ్ అనమాట. అసలు మచ్చ మచ్చ సాంగ్ స్టెప్పులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి, సింపుల్గా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. అంటే మనం చూడడానికి అది వేరే వాళ్ళు వేస్తే మనకు నచ్చదు. రామ్ చరణ్ గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ వేస్తేనే మనకు ఆ కళ కడుతుంది అనమాట. సో వెయిట్ చేస్తున్నాం దీనికి ఎలాంటి ఎఫెక్ట్లతో వస్తాడో. దీనికి నాకు తెలిసి చెప్పాలంటే ఈ సినిమా మామూలుగా రోడ్డు మీద నడిచేటట్టు లేదు, మొత్తం హెలికాప్టర్లో నడిచేటట్టు ఉందండి బాబు స్టోరీ. అసలు ఐపీఎస్ అంటే ఒక రేంజ్లో చూపిస్తారు కదా, అలాంటిది రామ్ చరణ్ గారు ఇంకా ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయి, ఏ రేంజ్లో ఫైట్లు ఉంటాయి, ఏ రేంజ్లో సాంగ్లు ఉంటాయి, అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, విలన్ మెయిన్ అసలు విలన్ ఏ రేంజ్లో చూపిస్తారు అనేది చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం ఒకే ఒక్కడు ఈ మధ్యలో ఈ స్టోరీ సీఎం ఒకరోజు సీఎం ఎలా చూపించారో అది ఇప్పటికే కూడా ఎవర్ గ్రీన్ అనమాట. కానీ రామ్ చరణ్ గారి సినిమాల్లో ది బెస్ట్ ఒక మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుద్ది. ఎందుకంటే తెలిసిపోతుంది మనకి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సాంగ్ నాకైతే బాగా నచ్చింది. కొన్ని దాచారు కదా మొత్తం అన్నీ వదిలేయకుండా, సో కొన్ని దాచారు కదా ఆ ఫోటో రూపంలో చూపించారు కదా వీణ స్టెప్ అవి కూడా థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.